శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. 2 స్కందాలు పూర్తి చేశాం. 3వ స్కందంలో కూడా నిన్నటి వరకు మనం 32 భాగాలుగా చెప్పుకున్నాం 3వ స్కందాన్ని. ఈరోజు 33వ భాగాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత బ్రహ్మ ధైర్యం చాలక మరొక దేహాన్ని ధరించి సృష్టికి పూర్వం సంప్రాప్తమైన సృజన శక్తి తనకు అప్పుడు లేకపోవడంతో తన అంతరంగంలో ఎంతగానో చింతిస్తూ ఉండిపోతున్న సమయంలో అతని 4 ముఖాల నుండి పరమధర్మ ప్రబోధకలైన వేదాలు పరిపూర్ణ స్వరూపాలతో ఆవిర్భవించాయి. అంతేకాదు యజ్ఞాలు మొదలైన వైదిక కర్మల విస్తారము, పుణ్యకృత్యాలు, తంత్రాలు, సదాచారాలు, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలు, వాటి ధర్మాలు అయిన 4 మోములు ధర్మాలు ఆయన యొక్క 4 ముఖాల నుండి జన్మించాయి. ఏమండి, సదాచారాలు, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం, ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్పగానే విదురుడు వెంటనే మైత్రేయుడిని ఇలా అడిగాడు. అయ్యా మైత్రేయ, పద్మం నుండి జనించిన బ్రహ్మదేవుడు బుద్ధిమంతుడై ఏ ముఖం నుండి ఏ సృష్టి చేశాడో ఆ విధానం అంతా కూడా నాకు తెలిసేటట్టుగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు విదురుడు. అలా అడగగానే మైత్రేయుడు బ్రహ్మదేవుని యొక్క తూర్పు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుండి సామవేదము, ఉత్తర ముఖం నుండి అథర్వవేదము ఉద్భవించాయి. యజ్ఞానికి హోత, ఆధ్వర్యుడు, ఉద్గాత, బ్రహ్మాని 4 ఋత్విక్కులు ఉంటారు. హోత అనే ఋత్విక్కు సంబంధించినవి గానం చేయబడినవి అయిన ప్రశంసాత్మక మంత్రస్తోత్రాలు తూర్పు ముఖం నుండి వెలువడ్డాయి. అధ్వర్యుడికి సంబంధించిన విధిరూపమైన ఇజ్జ, గాన యోగ్యాలైన మంత్రస్తోత్రాలు దక్షిణ ముఖం నుండి వెలువడ్డాయి. ఉద్గాత ప్రయోగించే స్తోమాలు అంటే దేవతల స్తుతితో ఉద్గాత చేసే సామగానం అనే ఋగ్వేద మంత్రాలు పశ్చిమ ముఖం నుండి ప్రావిర్భవించాయి. 4వ ఋత్విక్కు ఆచరించే ప్రాయశ్చిత కాండ ఉత్తర ముఖం నుండి ఉద్భవించింది. ఉపవేదాల్లో ఆయుర్వేదం ప్రాంగుముఖం నుండి, ధనుర్వేదం దక్షిణ ముఖం నుండి, గాంధర్వవేదం పశ్చిమ ముఖం నుండి, విశ్వకర్మకు సంబంధించిన స్థాపతి అంటే శిల్పవేదం ఉత్తర ముఖం నుండి ఉత్పన్నమయ్యాయి. పంచమ వేదమైన ఇతిహాస పురాణ సముచ్చయం బ్రహ్మదేవుని అన్ని ముఖాల నుండి ఆవిర్భవించింది. ఇవిగాక కర్మతంత్రాలైన షోడశి, ఉక్చము అనే యోగాల్ని, చయనం, అగ్నిష్టం అనే యాగాల్ని, ఆప్తోర్యామం, అతిరాత్రం పశ్చిమ ముఖం నుండి, వాజపేయం, ఘోషణం అనే 4 యాగాలకు ధర్మ ఉత్తర ముఖం నుండి సృజించాడు. విద్య, ధనం, దానం, తపస్సు అనేవి క్రమంగా బ్రహ్మదేవుని యొక్క 4 ముఖాల నుండి వెలువడ్డాయి. బ్రహ్మచర్యం, గార్హపస్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ చతుష్టయం కూడా చతుర్ముఖి యొక్క చతుర్ముఖాల నుంచి క్రమంగా జనించాయి. పై 4 ఆశ్రమాల్లో ఒక్కొక్కటి 4 విధాలైన విధానాలతో అలరాడుతుంది. బ్రహ్మచర్యానికి సావిత్రం అని పేరు కూడా ఉంది. సవిత అంటే సూర్యుడు. ఆయన్ని ఆరాధించే గాయత్రి ఇందు ప్రధానంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఉపనయనం మొదలుకొని 3 దినాల పర్యంతం గాయత్రి మంత్రం జపించడం ప్రాజాపత్యం అంటారు. వేదవ్రతాలు 4 ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం పర్యంతం ఆచరించేది బ్రాహ్మం అంటారు. వేదం పూర్తిగా నేర్చుకున్న అనంతరం ఆచరించేది నైష్ఠిక వ్రతం అని 4 బ్రహ్మచారి యొక్క వృత్తులు. గృహస్థ వృత్తులు 4. పొలం దున్ని పండించుకోవడమే జీవనోపాధిగా పెట్టుకోవడం వార్త అంటారు. యజ్ఞయాగాది కర్మలకు ఉపయోగించే సాధనాలను కూడబెట్టు కోసం సంచయం అంటారు. పరులను యాచించకుండా ఉండటం శాలీనం అంటారు. పొలాల్లో రాలిన ధాన్యం కంకులు ఏరుకుని వాడిని శిల్లపై నూర్చుకొని జీవించడం శిలోంచం అంటారు. వానప్రస్థ వృత్తులు కూడా 4. దుంపలు తవ్వుకొని భుజించేవారు వైఖానసులు అంటారు. కొత్త పంట లభించగానే పూర్వం దాచిపెట్టిన పదార్థాలను మిగలకుండా ఇతరులకు పంచిపెట్టేవారు వాలకిల్యులు అంటారు. పొద్దున లేవగానే ఏ దిక్కు కనిపిస్తుందో ఆ దిక్కుకు పోయి అక్కడ అయాచితంగా లభించిన పదార్థాలను భుజించే వాళ్ళని ఔదుంబురులు అంటారు. చెట్టున పండిరాలిన ఫలాలను, పత్రాలను తిని జీవించే వారిని ఫేనవులు అంటారు. ఇక సన్యాసులు కూడా 4 విధాలున్నాయి. కుటీరంలో ఉండి చేయదగిన కర్మలు చేసేవాడు కుటీచకుడు. కుటీరం లేకుండా కర్మలు అప్రధానంగా జ్ఞాని సంచరిస్తూ ఉండేవాడు బహూదుడు. కేవలం జ్ఞానాభ్యాసం మాత్రం చేసేవాడు హంసుడు. జ్ఞానాభ్యాసం కూడా లేకుండా పరబ్రహ్మతత్వం అలవిడినవాడు నిష్క్రియుడు అంటారు. రేపు మనం మిగతా భాగాన్ని 34వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీశ గోబ్రాహ్మణేభ్య సమస్త లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.